వయస్సు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఏ కామ బి కామ సిల వయసుల నిష్పత్తి 11:10:4. ఏ కామ బిల వయసుల మధ్య భేదము 4 సంవత్సరాలు అయినా సి వయసు ఎంత అన్నాడు. చూడండి జాగ్రత్తగా. A:B:C ఈజ్ ఈక్వల్ టు 11:10:4. ఏమన్నాడు ఇప్పుడు? ఏ కామ బిల మధ్య వయసుల మధ్య భేదము అంటే మైనస్ ఎంత అక్కడ? వీరిద్దరి మధ్య ఒకటి అనగా భేదము 4 సంవత్సరాలు అయితే సి వయసు, సి అంటే ఎంత ఇక్కడ? సి అంటే 4 వయసు ఎంత? సి వయసు ఎంత అన్నాడు. చూడండి, 4 × 4/1, 4 16 సంవత్సరాలు. వాడు అడిగింది సి వయసే కదా. సి వయసు ఈజ్ ఈక్వల్ టు 16 సంవత్సరాలు. వయస్సు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. రాజుకి 9 సంవత్సరాల క్రితం వివాహమైనది. ప్రస్తుతము రాజు వయసు అతడి పెళ్లినాటి వయసుకు 1/3 రెట్లుగా ఉంటుంది. అయినా రాజు ప్రస్తుతము వయసు ఎంత? చూడండి ఇక్కడ ప్రాసెస్ ప్రస్తుతము తరువాత క్రితము. ఓకే, ప్రస్తుతము నేను రాజు వయసు నేను 6 అనుకుంటే 9 సంవత్సరాల క్రితము అంటే వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే మైనస్, ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ప్లస్. ఓకే, క్రితం ఎన్ని సంవత్సరాల క్రితం? 9 సంవత్సరాల క్రితము అంటే చూడండి ఇక్కడ R-9 ఇంటూ ఎన్ని రెట్లు అంటాడు? 1/3 అంటే 3 × 1 = 3, 4/3 రెట్లుకి సమానము. సో R ఈజ్ ఈక్వల్ టు R-9 ఇంటూ 4/3. ఈ 3 తీసుకొచ్చేస్తే 3R ఈజ్ ఈక్వల్ టు 4R - 4 9 36. ఓకేనా? ఈ 36 తీసుకొచ్చేసి అది అటు తీసుకెళ్ళిపోండి. 36 ఈజ్ ఈక్వల్ టు 4R - 3R. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతము రాజు వయసు 36 సంవత్సరాలు. వయస్సు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. రాజుకి 9 సంవత్సరాల క్రితం వివాహమైనది. ప్రస్తుతము రాజు వయసు అతడి పెళ్లినాటి వయసుకు 1/3 రెట్లుగా ఉంటుంది. అయినా రాజు ప్రస్తుతము వయసు ఎంత? చూడండి ఇక్కడ ప్రాసెస్ ప్రస్తుతము తరువాత క్రితము. ఓకే, ప్రస్తుతము నేను రాజు వయసు నేను 6 అనుకుంటే 9 సంవత్సరాల క్రితము అంటే వెనక్కి వెళ్ళాడు. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే మైనస్, ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ప్లస్. ఓకే, క్రితం ఎన్ని సంవత్సరాల క్రితం? 9 సంవత్సరాల క్రితము అంటే చూడండి ఇక్కడ R-9 ఇంటూ ఎన్ని రెట్లు అంటాడు? 1/3 అంటే 3 × 1 = 4, 4/3 రెట్లుకి సమానము. సో R ఈజ్ ఈక్వల్ టు R-9 ఇంటూ 4/3. ఈ 3 తీసుకొచ్చేస్తే 3R ఈజ్ ఈక్వల్ టు 4R - 4 9 36. ఓకేనా? ఈ 36 తీసుకొచ్చేసి అది అటు తీసుకెళ్ళిపోండి. 36 ఈజ్ ఈక్వల్ టు 4R - 3R. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతము రాజు వయసు 36 సంవత్సరాలు. వయస్సులు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? షార్ట్కట్ మెథడ్ చూడండి ఇక్కడ. షార్ట్కట్ మెథడ్ తండ్రి కొడుకుల వయసుల మధ్య నిష్పత్తి 2:1. 21 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:2 అయినా 20 సంవత్సరాల తరువాత తండ్రి వయసు ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ వరకు మనకి ప్రస్తుతము జాగ్రత్త చూడండి. ప్రస్తుతము తండ్రి = కొడుకు ఎంత అన్నాడు? 2:1. ప్రస్తుతము తండ్రి = కొడుకు 2:1. 21 సంవత్సరాల తరువాత ఈ సింబల్ ఏంటి? 21 సంవత్సరాల తరువాత 3:2 ఇది. అయితే ఇప్పుడు ఏమంటాడు? ప్రస్తుతము తండ్రి వయసు కనుక్కుందాం. ఇక్కడ ప్రస్తుతము తండ్రి వయసు షార్ట్కట్ మెథడ్ ఏంటి చూడండి ఇక్కడ. ప్రస్తుతము తండ్రి వయసు అంటే 2 ఇంటూ ఈ 2 యొక్క డిఫరెన్స్ ఎంత? 1 ఇంటూ 21. ఎన్ని సంవత్సరాలు ఇదేసి డివైడెడ్ బై ఈ క్రాస్ 4 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ 1 ఇక్కడ వేయాలి. సో ఎంత వచ్చింది ఇక్కడ? 42 సంవత్సరాలు. ప్రస్తుతము తండ్రి వయసు 42 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల తరువాత అంటే 42 + 20 ఎంత అవుతుంది? 62 సంవత్సరాలు. 20 సంవత్సరాల తరువాత తండ్రి వయసు 62 సంవత్సరాలు. షార్ట్కట్ మెథడ్లో చేయటం ఈజీ. ఓకే, థ్యాంక్ యూ. వయస్సులు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. 4 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 8 రెట్లు. ప్రస్తుతము తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అయినా ప్రస్తుతము తండ్రి కొడుకుల వయసులు ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ 4 సంవత్సరాల క్రితము అంటే ఈ సింబల్ వేసుకోండి. క్రితము తండ్రి = కొడుకు ఎంత అంటాడు? 8 రెట్లు. ఒకటైతే కొడుకు వయసు 8 రెట్లు. తర్వాత ప్రస్తుతము
ప్రస్తుతం అయితే ఏమన్నాడు 4 రెట్లు తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతము తండ్రి వయసు కావాలి. షార్ట్కట్ మెథడ్ ఉంది కదా, ఇది ప్రస్తుతం అంటే ఇది తీసుకోవాలి. ప్రస్తుతము తండ్రి వయసు చూడండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే క్రాస్ ఇంటూ చేసుకుంటే ప్రస్తుతము తండ్రి వయసు అంటే ఇక్కడ తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ ఇక్కడ డిఫరెన్స్ మైనస్ 7 ఇంటూ మొత్తం సంవత్సరాలు 4 డివైడెడ్ బై క్రాస్లో ఉన్న డిఫరెన్స్ 8 8 మైనస్ 4 4 పోతే 4 ఇక్కడ వేసుకోవాలి. 4 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే 4 28 సంవత్సరాలు. తండ్రి వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతము కొడుకు వయసు అంటే ఇక 1 తీసుకోవాలి. 1 ఇంటూ డిఫరెంట్ 7 ఇంటూ 4 ఇయర్స్ డివైడెడ్ బై క్రాస్లో ఉన్న డిఫరెన్స్ 4 క్యాన్సిల్ చేసేస్తే 7 సంవత్సరాలు. ప్రస్తుతము కొడుకు వయసు 7, తండ్రి వయసు 28.